ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పస్రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. సామెతలు 9వ అధ్యాయము 11వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. Proverbs chapter 9 verse 11. For by me your days will be multiplied and years of life will be added to you. దేవాది దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూడండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఏ విధంగా నీకు మంచి ఆయుష్, అలాగే ఏ విధంగా నీకు లాంగ్ ఇయర్స్ దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఆ సంవత్సరాలు మనం ఏ విధంగా జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనకి వివేచనానికి మూలము. అలాగే దేవుని వాక్యము ఎవరైతే దాన్ని ధ్యానిస్తూ ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి ఉంటారో వారి సర్వ శరీరానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తానన్నారు. వెన్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ దట్ గివ్స్ యూ ద డిజర్నింగ్ స్పిరిట్, వెన్ యూ హ్యావ్ ద డిజర్నింగ్ స్పిరిట్, దెన్ యూ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ ద కమ్యూనిటీ. అండ్ ఆల్సో ఇట్ సేస్ దట్ వెన్ యూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, because the word has life, the word is Lord Jesus Christ, it has eternal life, it gives your entire body the health and healing to you, and it gives you long life. దేవాది దేవునికి స్తోత్రాలు. Proverbs chapter 9 verse 5, when we see, come eat of my bread and drink of my wine I have mixed. Glory to God. You know, the bread eating and the wine drinking we usually do on the Lord's Supper day. మనం ప్రభురాత్రి భోజన సంస్కారంలో యేసయ్య మనకి రక్షణ ఇచ్చారని, మన బదులుగా ఆయన క్రీస్తు సిలువలో మరణించారని, ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నారని, మృత్యుంజయుడైన దేవుడు మనలో జీవించి ఉన్నారని, మరణాన్ని ఓడించిన దేవుడు నీలో నాలో ఉన్న మరణాన్ని తీసివేసి మనకి నిత్య జీవాన్ని ఇచ్చారు. ఇక్కడ అంటా ఉన్నారు, దేవుడు మనకు అనుగ్రహించే యేసయ్య నామంలో మనము ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్నప్పుడు మనము దేవుని యొక్క శరీరాన్ని మనం తీసుకుంటున్నామని, మనలో దేవుని వాక్యాన్ని మనము జీర్ణించుకుంటున్నాము, దేవుని శరీరానికి గుర్తుగా మనము ఆ యొక్క రొట్టెని మనం తీసుకుంటున్నాము. అలాగే ఆ ద్రాక్షారసం కప్పు పట్టుకొని యేసయ్య అన్నారు మత్తయి సువార్త 26లో, Matthew 26 he said, this is my blood, this is a new covenant which I am making with you. When you take this blood, I will live in you and you live in me, and we both are making a covenant with each other. దేవునికి స్తోత్రాలు. క్రొత్త నిబంధనలో ఎవరమైతే మనం ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొంటామో, ఆయన ప్రభు అని రక్షకుడని మన బదులుగా మన పాపాల కోసం మరణించి ఆయన పరిశుద్ధ రక్తంతో మన పాపాలని కడిగివేసి ఈ రోజున నిన్ను నన్ను ఆయన యొక్క నిబంధనలోకి తీసుకొని వచ్చి ఆయన మన రాజుగా ప్రభువుగా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభుగా ఉన్నారని ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారం మనం తీసుకున్నప్పుడు, ఆ నిబంధనలోకి మనం వచ్చినప్పుడు ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క రక్షణ, భద్రత, ఆయన ఆరోగ్యాన్ని, దేవాది దేవుడి నిబంధనలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నీకు నాకు అనుగ్రహిస్తున్నారని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. గ్లోరీ టు గాడ్. ఆల్ ద కవెనెంట్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్, and also the discerning spirit, and also the wisdom, knowledge, understanding, his fear, his reverence, the resurrection power, the fullness of Christ will be in you and in me, because we are having the word of God in our hearts and we are obedient to the word of God. Because of this, not only prolonging of our life, and also the honor and the prosperity and long life God will add into us. దేవునికి స్తోత్రాలు. దేవాది దేవుడు మనకి దీర్ఘాయుషునిచ్చి, ఆయన ఘనతనిచ్చి, సంపదనిచ్చి, ఆశీర్వాదాలనిచ్చి ఎందుకు నడిపిస్తారంటే, ఆయన వాక్యంతో మనం జీవించినప్పుడు, ఆయనకు విధేయత చూపించినప్పుడు, ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తారంటున్నారు. యోహాను సువార్త 3:15 నుంచి మనం 16 చూసినప్పుడు, అలాగే 4వ అధ్యాయం 14లో చూసినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఫెయిత్ ఈజ్ నంబర్ 1 కండిషన్. when we have faith in Lord Jesus Christ, then he is saying that whatever we drink in his name and we eat in his name, God will bless them and God will give us
గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్. దేవునికి స్తోత్రాలు. అలాగే యోహాను సువార్త 11:25-26 ఏమన్నారు? ఐ ఆమ్ ద రిజరక్షన్ ఆఫ్ లైఫ్. దేవాది దేవుడు పునరుద్ధానము నేనే, నిత్య జీవాన్ని నేనే. సో క్రీస్తులో మన పాపాలకు మరణించి మన క్రీస్తు ద్వారా మనం తిరిగి జన్మనెత్తి క్రీస్తులో జీవించి ఉన్న మనము ఆయన ఆరోగ్యాన్ని, ఆయన నిత్య జీవాన్ని, ఆశీర్వాదానికి పొందటానికి అర్హులమని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానికి లోబడి జీవించడం నేర్చుకున్నప్పుడు మనం ఇప్పుడే కాదు, ఈ 2026 సంవత్సరం రాబోతా ఉంది అద్భుతమైన ఆశీర్వాదాలతో, దేవుని సన్నిధానంతో, దేవుని వెలుగుతో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించడానికి మన దేవుడు కృపా కనికరం కలిగిన దేవుడు మనతో పాటు ఉన్నారు. ఈ కృప, ఈ కనికరము, మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు. ఫాదర్ గాడ్, ద హెల్త్ అండ్ హీలింగ్ కమ్స్ ఫ్రమ్ యూ లార్డ్, బికాస్ యూ క్యారీడ్ మై సిక్నెస్, అవర్ సిక్నెసెస్ అపాన్ ద క్రాస్ ఆన్ యువర్ బాడీ. 1 పేతురు 2వ అధ్యాయం 23-24 వచనాల్లో తండ్రి మీలో మీరు మా యొక్క అస్వస్థతను, అనారోగ్యాన్ని తీసుకొని తండ్రి ప్రభా మా బదులుగా మీరు నాయనా ప్రభా చిత్రహింసలు చేయబడి నాయనా మా బదులుగా మీరు కొరడాలతో నాయనా ప్రభా మీ వీపంతా గాయాలతో చేయబడి నాయనా ప్రభా మీ స్వస్థతను మీరు మాకు అనుగ్రహించి మా రోగాలను మీరు మోసారు నాయనా ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకి శారీరకంగా వాట్ ఎవర్ ద ఫిజికల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ లార్డ్ ఫాదర్ గాడ్, ఐ ప్రే లార్డ్ ఫాదర్ గాడ్, బై యువర్ స్పిరిట్, బై యువర్ గ్రేస్, బై యువర్ ట్రూత్, బై యువర్ లైట్, బై యువర్ హీలింగ్ పవర్, touch us Lord Father God. Heal us, Lord. Restore us, Lord Father God. Anoint us with a fresh anointing, Lord Father God. మీ నూతన ఆత్మతో, నూతన అభిషేకంతో, మంచి ఆరోగ్యంతో, స్వస్థతతో ప్రతి ఒక్క కుటుంబాన్ని, మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించి నడిపించమని ప్రభా మీరు వాక్యంలో చెప్పిన విధంగా తండ్రి ప్రభా ఆరోగ్యం మీ దగ్గర నుంచి వస్తుంది నాయన. మీ ఆరోగ్యాన్ని మాకు అనుగురించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.